విశ్వ, షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ నీకే తెలుసు కాబట్టి నువ్వు సరస్వతితో వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ చేసి రావాలి. నేనా? నాకు కుదరదు. నేనా? నువ్వు కాక ఎవరు? నేను ఇంటికి రావాల్సిన అవసరం లేదని ఆంటీ సంధ్యతో అనలేదా? ఇంటి వరకు వచ్చి నాతో మాట్లాడకుండా ఆంటీ వెళ్ళలేదా? ఊహే ఇంత భయంకరంగా ఉంటే అదే నిజమైతే పరిస్థితి ఏంటి? నో, అది మాత్రం జరగకూడదు. కంగ్రాట్స్ సూర్య. ఎందుకు? రా చెప్తాను. కమాన్. సంధ్య, స్వీట్ తీసుకో. ఎందుకు? చాలా కష్టం అనుకున్న పనిని సూర్య సింపుల్గా చేశాడు. మన గ్రానీ దగ్గర 100 మార్క్స్ కొట్టేసి సరస్వతిని సూర్యకిచ్చి చేయాలన్న థాట్ని అప్పుడే తీసుకొచ్చాడు. ఏంటి బలరాం నువ్వు చెప్పేది? ఎలాగూ సరస్వతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మీరే అన్నారు కదా. ఆ పెళ్ళేదో ఈ అబ్బాయితోనే చేస్తే ఇద్దరికీ పెళ్లి చేస్తే మన కళ్ళ ముందే ఉంటారు. వావ్, అయితే మన ప్లాన్ బాగా వర్కౌట్ అయిందనమాట. ఎస్, స్వీట్ తీసుకో. మన ప్లాన్ అక్కడ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఈవిడి గారు మాత్రం మన ప్లాన్ల మీద నీళ్లు జల్లేస్తున్నారు. అదేంటి? ఆ విశ్వాగాడుతో మేడం గారు సరస్వతిని పంపించారు. అవునా? చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద పంపించాను. అది ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా ఇద్దరికి ఏకాంతం దొరికింది. వాళ్ళు కలిసిపోయారంటే మా ఇద్దరి పెళ్లి కాదు, మీ గ్రాని దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తుంది. నో, అది మాత్రం జరగకూడదు. నాకెందుకో అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. మనం అర్జెంటుగా వాళ్ళు వెళ్ళిన దగ్గరికి వెళ్ళటం బెటర్. ఆ డౌట్ వచ్చాక లేట్ చేయకూడదు. లెట్స్ గో. ఈ ఒక్కసారికి కేవలం నీకోసమే వెళ్తున్నాను. చూసావుగా, మళ్ళీ నువ్వు దారిలో మాట్లాడించే ప్రయత్నం చేయకు. మాట్లాడకపోతే మా మధ్య ఈ దూరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. విశ్వ,
ఏంటి మేడం ఒంటరిగా ఉన్నారు? ఏదైనా హెల్ప్ కావాలా? ఏం మొహమాట పడకండి, ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. పైగా అటు ఇటు పోవాల్సిన పని లేదు, కారుందిగా. సాయం చేస్తామన్న మమ్మల్ని వదిలేసి అక్కడ చూస్తారేంటి? పాపం మొహమాట పడుతున్నట్టుందిరా. మొహమాటం ఎందుకు? బీ ఫ్రెండ్లీ. కార్లో కాసేపు మాట్లాడుకున్నామంటే ఇంకా మంచి ఫ్రెండ్స్ అయిపోతాం. కార్లోకి వెళ్దామా? మౌనం అర్ధాంగీకారం రా. రా పోదాం. ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడాక కూడా మన మాట వింటం లేదంటే ఇక తప్పదురా. లాక్కెళ్దాం పదరా. ఆడపిల్లల్ని ధైర్యంగా బయట తిరగనివ్వర్రా? ఎవరు లేరనుకున్నారా? ఏంటి మేడం, మీరు అలా కామ్గా ఉంటే అలాంటి వెధవలు అలాగే మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నారో ఏంటో మీరింత బాధపడుతున్నారు. మీరిక్కడ ఆగిపోయారేంటి? కారు పంచర్ అయింది మేడం. ఒంటరిగా ఎందుకు నిలబడ్డారు? సార్ దగ్గర నిలబడొచ్చుగా. వాళ్ళ
ఎన్ని మాటలు అంటున్నా పట్టించుకోలేనంత పరాయిదాన్ని అయిపోయానా? సరే, డ్రైవర్ వచ్చి కార్ తీసుకొస్తాడు. మనం కార్లో వెళదాం పదండి. బలరాం, సూర్య వచ్చిన దగ్గర నుంచి సరస్వతి ఇంకా బాగా వర్క్ చేస్తుంది. నాదే ఉందండి. మేడం గారు ఎలా చెప్తే అలా చేస్తున్నాను. ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తుంటే ఏ వర్క్ అయినా ఈజీగా ఉంటుంది. సూర్య కొత్తగా జాయిన్ అయినా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ఏ వర్క్ అప్పగించినా ఈజీగా ఫినిష్ చేసేస్తున్నారు. అందులో నా గొప్పతనం ఏం లేదు. సూర్య గారే సిన్సియర్గా చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. అంత సిన్సియర్గా వర్క్ చేయగలుగుతున్నాడు అంటే తక్కువ టైంలో మీరిద్దరూ బాగా కలిసిపోయారు కాబట్టే అలా కుదురుతుంది. అది సూర్య గారి మంచితనం. ఏ డౌట్ వచ్చినా క్లియర్గా అడిగి తెలుసుకుంటారు. సో వర్క్ ఈజీ అవుతుంది. అందులో నా మంచితనం ఏముందండి? మీ అభిమానం తప్ప. చూడు, ఒకరి గురించి ఒకరు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా కలిసిమెలిసి వర్క్ చేస్తే వాళ్ళకే కాదు మనకి హ్యాపీగా ఉంటుంది కదా.
సంధ్య నాకు ఇంటి దగ్గర పని ఉంది. ఆన్ ద వే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అదేంటి విశ్వ, మీటింగ్కి వెళ్ళాలి కదా. మీరు వచ్చారుగా, మీరు వెళ్ళండి, నాకు పని ఉంది. సంధ్య, ఏంటి ఈ మధ్య విశ్వ చాలా సీరియస్గా ఉంటున్నాడు? తనేదో మ్యాటర్కి మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు. మేడం, ఎలాగో ఇంటి వరకు వచ్చాం. ఒకసారి వెళ్ళి ఆంటీని పలకరించేసి వస్తాను. సరస్వతి, తనెంత కోపంగా ఉన్నాడో నువ్వే చూసావుగా. ఇప్పుడు నువ్వు వెళ్ళి తనతో లేనిపోని మాటలు పడటం అవసరమా? అంటే కోపంలో 4 మాటలు అంటాడు, అంతేగా. పర్వాలేదు, ఆంటీకి జరిగింది చెప్పి మా మధ్య ఇంకా గ్యాప్ పెరగకుండా చూడమని చెప్తాను. సరస్వతి, అవతల మనిషి కోపంలో ఉన్నప్పుడు వెళ్ళటం మంచిది కాదు. చూసావు కదా, ఆవేశంలో వాళ్ళు ఏమైనా అనరాని మాటలు అన్నారు అంటే జీవితాంతం బాధపడాలి నువ్వు. పని మీద వెళ్తున్నాం, ఇప్పుడు వాళ్ళు నిన్ను ఏమన్నా అని నువ్వు అప్సెట్ అయ్యావంటే అది మన వర్క్ని డిస్టర్బ్ చేస్తుంది కదా. ఆ రోగ్స్ నిన్నలా అల్లరి చేస్తున్నా విశ్వ పట్టించుకోలేదు అంటే ఇంకా అర్థం కాలేదా నీకు? తను నీ మీద ఎంత కోపంగా ఉన్నాడు అనేది. నిజమే, సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళని ఏం చేసినా విశ్వ పట్టించుకునేలా కనిపించలేదు. చూడు, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఒక పని చేస్తాను, ముందు నేను వెళ్ళి పరిస్థితి గమనించి అంతా కూల్ అనుకుంటే కాల్ చేస్తాను. అప్పుడు నువ్వు లోపలికి రా.
తనని ఫస్ట్ నీ మైండ్లోంచి తీసే. నువ్వు ఏం షేర్ చేసుకోవాలి అనుకున్నా నేనున్నాను. ఎనీ టైం నీతోనే ఉంటాను. అది గుర్తుంచుకో చాలు.